సాధు జంతువుల్లో శునకం ఒకటి. చాలా మంది ఇళ్లలో కుక్కలను ప్రేమగా పెంచుకుంటారు. కొందరైతే తమ ఫ్యామిలీ మెంబర్స్ లో ఒకరిగా వాటిని ట్రీట్ చేస్తారు. ఇక ఇంట్లో ఒంటరిగా ఉండేవారికి ఈ శునకాలే కాలక్షేపంగా మారతాయి. ఇంటికి రక్షణగా ఉంటాయి. బుజ్జిబుజ్జిగా ఉండే పప్పీలనైతే చిన్నారులే కాదు, పెద్దలు కూడా ప్రేమగా నిమురుతూ ఇష్టంగా పెంచుకుంటారు. ఇక మరికొందరు మాత్రం మూగ జీవాలంటేనే చిరాకు పడుతూ ఉంటారు. కుక్కలంటే అలర్జీ అంటూ ఉంటారు. అలాంటి వ్యక్తులు మూగ జీవాలకు దూరంగా ఉంటే సరిపోతుంది. కానీ తాజాగా ఒక మహిళ మాత్రం కుక్క పిల్లల పట్ల దారుణంగా ప్రవర్తించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు సదరు మహిళపై మండిపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. పారిస్ లో చోటు చేసుకుంది ఈ ఘటన. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో ఒక మహిళ మూగ జీవాల పట్ల ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రోడ్డు పక్కనే చెత్త కుండీలుంటాయి. అందరూ ఇళ్లలో మిగిలిపోయిన చెత్తను తీసుకొచ్చి వాటిల్లో పడేస్తూ ఉంటారు. కానీ ఈ వీడియోలో మాత్రం ఆ మహిళ చేతిలో కుక్క పిల్లను పట్టుకొచ్చి చెత్త కుండీలో పడేసింది. భర్తతో కలిసి ఇంటి నుంచి కుక్క పిల్లను ఎత్తుకొచ్చిన మహిళ దాన్ని నేరుగా చెత్తకుండీ వద్దకు తీసుకొచ్చి అందులో విసిరేసింది. చెత్తకుండీలో ముందుగా ఒక కుక్కపిల్లను పడేసిన మహిళ వెనుకే మరో బుజ్జి కుక్కపిల్ల పరిగెత్తుకొచ్చింది. అవి ఆమె పెంచుకుంది కాబోలు, అందుకే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇక వెనకాలే వచ్చిన మరో పప్పీని కూడా ఆమె చెత్తకుండీలో పడేసి అక్కడి నుంచి తాపీగా వెళ్లిపోయింది. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. చెత్తకుండీ పెద్దది కావడంతో పప్పీలు బయటకొచ్చేందుకు వీలు కూడా లేదు. దాంతో అందులో ఇరుక్కుపోయాయి. ఇక కుక్కపిల్లల అరుపులు విన్న స్థానికులు కాసేపటికి వాటిని కాపాడినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్స్ సదరు జంట ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పప్పీల పట్ల ఇలా దారుణంగా ఎలా ప్రవర్తించిందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే ఏకంగా ఈ జంటను కఠినంగా శిక్షించాలి అని కోరుతున్నారు. మూగజీవాలను హింసించడం నేరం. ఆమెకు పెంచుకోవడం ఇష్టం లేకపోతే ఇంకెవరికైనా ఇవ్వాల్సింది అని చెబుతున్నారు.